వెల్కమ్ టు ఈశ్వర్ క్లాసెస్. ఈ బోర్డు మీద ఒకసారి క్వశ్చన్ చూడండమ్మా. ఈ క్వశ్చన్ మీరు 20 సెకండ్ల లోపు మీరు ఆన్సర్ చేయండి. మీరు ఆన్సర్ చేసినటువంటి మీ యొక్క సమాధానాన్ని ఏదైతే చాట్ బాక్స్ ఉందో ఆ చాట్ బాక్స్లోని మెసేజ్ రూపంలో తెలియపరచండి అమ్మా. సో మీ టైం అనేది నేను ఇక్కడ టైమర్ పెట్టానండి. నేను టైమర్ ప్రెస్ చేయగానే మీరు చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి అమ్మా. ఆ క్వశ్చన్ చదువుకొని మీరు ఆన్సర్ చేయండి. 2 టైమ్స్ క్వశ్చన్ చదవండి. జాగ్రత్తగా 20 సెకండ్ల లోపు మీరు ఆన్సర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. Your time starts now. స్టాప్. చూడమ్మా, యువర్ టైమ్ అప్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఇచ్చాను చూడమ్మా, జాగ్రత్తగా చూడాలి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు భారతదేశంలోని ఏ విధమైన రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసింది? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు భారతదేశంలో ఏ విధమైన రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసింది? ఇంగ్లీష్లో చూడమా, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ లీడ్ టు ది క్రియేషన్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా? విచ్ టైప్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడండి. దీనికి సమాధానం ఒకసారి చూసినట్లయితే చూడండి, 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడిందండి. పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా మనకి 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడిందండి. ఆయన ఎప్పటి నుంచి చేశారమంటే 1952 అక్టోబర్ 19 నుంచి 1952 డిసెంబర్ 15 వరకు 58 రోజుల పాటు దీక్ష చేసి మరణించడం జరిగింది. బులుసు సామూర్తి గారి నివాసంలోనే ఈయన దీక్ష చేయడం జరిగిందమ్మా. సో ఈయన మరణించిన తర్వాత కదిలో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని వేసిందమ్మా. ఆ కమిటీ పేరు ఏమంటే కైలాసనాథ్ వాంచు కమిటీ. ఇదండి కైలాసనాథ్ వాంచు కమిటీ. ఈ కైలాసనాథ్ వాంచు కమిటీ 1953 ఫిబ్రవరిలో నియమించడం జరిగింది. ఈ కమిటీ ఒక నెలలోనే 1953 మార్చిలో నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మేర 1953 అక్టోబర్ 1వ తారీఖున మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఈ క్రమంలోనే భారతదేశంలోని భాషా ప్రాతిపదికన అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా మమ్మల్ని కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఒకే రాష్ట్రం కింద ఏర్పాటు చేయమని భాషా ఆధారిత రాష్ట్రాలు ఏదైతే లింగ్విస్టిక్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏర్పాటుకు డిమాండ్ అనేది పెరిగిందండి.